హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. దుర్గా బీచ్ దగ్గర ఉన్న సాగర్ దుర్గా టెంపుల్ కి అయితే వచ్చాం గాయస్. ఈ టెంపుల్ సహజంగా ఎప్పుడూ ఓపెన్ లో ఉండదు. అది కూడా దసరా నవరాత్రుల 9 రోజులు మాత్రమే మనకు ఈ అమ్మవారి దర్శనం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఈ స్థలం విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో ఉంది కాబట్టి అందుకని ఈ 9 రోజుల నవరాత్రుల్లో మాత్రమే మనకు పర్మిషన్ ఉంటుంది. కనుక ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ పాటించాలి. అవి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా స్క్రోల్ చేయకుండా చూడండి గాయస్. ముందుగా అక్కడ ఆటో దిగి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి గాయస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రిల్స్లో లైన్ కట్టాలి. మేము ముందుగా వచ్చాం కాబట్టి ఈ గ్రిల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి గాయస్. ఎందుకంటే కాసేపు పోయిన తర్వాత జనాభా వస్తారు. మేము వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత జనాభా పెరిగిపోయింది. చూస్తున్నారా గాయస్, ఇంత జనాభా ఇంకా వస్తూనే ఉంటారు. అలాగా ఈవినింగ్ 3 వరకు వస్తూనే ఉంటారు గాయస్. ఇది ఈవినింగ్ 3 వరకు ఉంటుంది గాయస్. ఇప్పుడు మేమైతే టికెట్స్ తీసుకున్నాం గాయస్. మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి ఇప్పుడు 3 టికెట్లు తీసుకున్నాం గాయస్. ఇక్కడైతే ఫ్లెక్సీ చూడండి గాయస్. ఇక్కడైతే చిన్నపిల్లలకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 40 రూపీస్. ఇక్కడ టైమింగ్స్తో పాటు మొత్తం అంతా కలిపి మీకు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడైతే మీకు ఫ్లెక్సీ రూపంలో అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు మాత్రం చూపిస్తున్నారు గాయస్. ఇక్కడ ముందుగా మనం ఈ గేట్లో నుండి ఎంట్రీ అవ్వాలి గాయస్. ఈ విధంగా లోనికి ఎంట్రీ అయిన తర్వాత బోట్ ఎక్కడానికి కూడా లైన్ కట్టాలి. ఇక్కడ జనాభా ఎవరు లేరు అనుకుంటున్నారా? ఉన్నారు గాయస్. ఎందుకంటే అందరికంటే ముందు మేమైతే ఉన్నాం కాబట్టి మీకు జనాభా కనబడట్లేదు గాయస్. ఇక్కడ కనబడుతుంది కదా, ఆ బోటే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం గాయస్. ఇప్పుడైతే మనం బోట్ ఎక్కేసాం గాయస్.
మనం చేరుకోవాల్సిన ప్రదేశం అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి మరికొంత దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో సౌకర్యం కూడా కలదు. ఈ గేట్ నుండి మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోలు కనబడుతున్నాయి కదా గైస్, ఆ ఆటోలు అయితే మనం ఎక్కాలి. ఆటో ఛార్జ్ వన్ సైడ్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము ఆటో అయితే ఎక్కాం గైస్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, భవానీలు పాదయాత్ర చేసుకుంటూ టెంపుల్ కు వస్తున్నారు. ఒక యాంగిల్ తీసాం, అది ఇంకో యాంగిల్ సర్వీస్ టికెట్ ఎర్రడు కాదు స్ట్రైట్ మల్కాపురం పోలీస్ స్టేషన్ ఉందా? అనేక తీర్థక్షేత్రాలకు పేరుగాంచిన విశాఖపట్నంలో సముద్ర తీరానికి దగ్గరగా వెలిసిన పవిత్ర స్థలం సాగర దుర్గమ్మ గుడి. ఈ గుడి విశేషం ఏమిటంటే, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నవరాత్రులలో భక్తులకు దర్శనం కలుగుతుంది. ఆ 9 రోజులు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. సాగర దుర్గమ్మ గుడి చరిత్ర చాలా ప్రత్యేకం. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ గుడి సహజ సిద్ధంగా ఏర్పడిన శిలల మధ్య వెలిసి ఉండటం విశేషం. ఇక్కడ అమ్మవారి సత్య స్వరూపిణిగా భక్తుల కోరికలు తీర్చే తల్లిగా నిలుస్తారు. ప్రతిరోజు గుడి తలుపులు మూసి ఉంటాయి, కానీ దసరా నవరాత్రులు రాగానే 9 రోజుల పాటు మాత్రమే భక్తులకి గుడి తలుపులు తెరుస్తారు.
ఇండియా దగ్గర సర్కిల్ ఉందా? 3 రోడ్లు ఉంటాయి. ఒకటి మన టౌన్ వెళ్ళడానికి, యూట్యూబ్లో వెళ్తుంటారు చూసావా? యూట్యూబ్లో వెళ్తుంటారు. ఆ రూట్లో వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా. వీడియో లేదా కావాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది గాయస్. వాళ్ళు ఇచ్చిన టికెట్స్ వారికి ఇచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి అందుకోసం జాగ్రత్తగా ఉంచుకోండి టికెట్స్ అంటే. మనం రిటర్న్ మరొకసారి బోట్ ఎక్కుతున్నాము గాయస్. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, మరి బోట్ మీద వెళ్ళాలి మళ్ళీని. చూడండి గాయస్, బోట్ డ్రైవింగ్ స్పాట్ అయితే ఇలా ఉంటుంది గాయస్. చూడండి, స్టీరింగ్, గేర్ అండ్ యాక్సిలేటర్ అన్నీ ఉంటాయి గాయస్ వీటికి కూడా. చూడండి, బ్యాక్ గేర్, అది రివర్స్ వెళ్తుంది గాయస్ బోట్. ఇప్పుడు చూడు అన్న అలా డ్రైవ్ చేస్తున్నాడు, సూపర్ డ్రైవ్ చేస్తాడు అన్న, దులిపేస్తాడు ఇప్పుడు. బోటు ప్రయాణం అనగానే మనస్సు మొత్తం ఆనందంతో నిండిపోతుంది. నీటి మీదుగా తేలుకు వెళ్లే అనుభూతి వేరే చోట దొరకదు. ప్రారంభంలో బోటు కదలడం మొదలవగానే చుట్టూ అలలు తాకుతూ వచ్చే చప్పుడు ఒక ప్రత్యేకమైన సౌండ్ ఇస్తుంది. గాలి తాకే చల్లదనంతో మనసు తేలికవుతుంది. రెండు వైపులా కనిపించే నీటి విస్తీర్ణం, ఆకారం, ప్రతిబింబం కలిసిపోతూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తాయి. కొంచెం లోపలికి వెళ్తే పక్షులు ఎగిరిపోవడం, చేపల పైకి దూకడం మనసును ఉల్లాసంగా మార్చేస్తాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉంటే ఫోటోలు తీసుకోవడం, నవ్వులు పంచుకోవడం ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి. బోటు ప్రయాణం అంటే కేవలం నీటి మీద ప్రయాణం కాదు, అది మనసును ప్రశాంతంగా మారే ఒక యాత్ర. ఓకే గాయస్, ఇంతటితో ఈ వీడియో పూర్తయింది గాయస్. అలాగే మనం గమ్యస్థానానికి కూడా మేము చేరుకున్నాం గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్.